ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు ఎవరికి ఎంత న్యాయం చేస్తున్నావో తెలుసులేవే. నువ్వైనా లోన్కి అప్లై చేసే ముందు అమ్మతో ఒక మాట చెప్పాల్సింది కదన్నయ్య. తప్పు చేసావన్నయ్య. రేయ్, తప్పప్పుల గురించి నువ్వు మాట్లాడుకురా. నువ్వు ఉన్నానా? అమ్మను మించిన దైవం ఏముంటుందన్నయ్య? భార్యలు వచ్చారని తల్లిని మర్చిపోతే ఎలాగా? రేయ్, నేను అమ్మని నా కన్న తల్లిగానే చూసుకున్నాను గాని ఏ రోజు నన్ను పెంచిన తల్లిలా చూడలేదు. ఈ అమ్మని గుండెల్లో పెట్టుకుని గౌరవిస్తున్నానరా నేను. అది మీకెవరికి అర్థం కాదు. అలాంటి సార్, నా కోసం మీరెవరితో గొడవ పడకండి సార్. వచ్చిందండి న్యాయ నిర్ణేత. ఈ గొడవ మొదలైంది నీ వల్ల. అమ్మా ప్లీజ్, రామ అన్న మాటల్లో వేరే అర్థాలు వెతక్కు. అయితే నువ్వు కూడా రామలక్ష్మిని ఏదో చెయ్యాలని ఏవేవో మార్గాలు వెతక్కు. అమ్మా అది కాదు, నేను చెప్పేది ఒకసారి. సార్ చాలు, ఇంక ప్రయత్నాలన్నీ ఆపేయండి. సార్, నేను ఎక్కడికి వెళ్ళను. ఇన్నాళ్ళు నాకు కోచింగ్ ఇచ్చినందుకు నేనెప్పటికీ మీకు రుణపడే ఉంటాను. రామ అదేంటి అలా అంటున్నావు? సార్, మీరు నా భర్త మాత్రమే కాదు, నాకు గురువు కూడా. మీ అడుగు జాడల్లో నేను నడిస్తే అది లోకలా ఇంటర్నేషనలా కాదు, నేను ఎక్కడైనా గెలుస్తాను సార్. ఇంకా ఏం చూస్తున్నారు? చెప్పిందిగా, బయలుదేరండి. ఖచ్చితంగా నేను రామాని నేషనల్ ప్లేయర్ చెయ్యాలి, చేస్తాను. ఆద్య, రమ్మని చెప్పావు, ఏం మాట్లాడడం లేదే? నిన్ను చూడాలనిపించింది. ఏదో చెప్పాలనిపిస్తుంది కూడా కదా. నాకేదైనా చెప్పుకోవాలనిపిస్తే నాకైనా ఎవరున్నారు? నువ్వేగా. అవును కదా, మరి నీ చెల్లినైనా బెస్ట్ ఫ్రెండ్నైనా నేనే కదా నీకు. చెప్పు, ఏంటి విషయాలు? ఎలా ఉన్నారు బాబాయ్? చాలా కోపంగా ఉన్నారు. కోపమా? నీ మీద? శ్రీను మీద. ఎందుకు? మళ్ళీ ఏం తుంటరి పని చేశాడు సీను బావా? తుంటరి పని కాదు, కానీ కష్టపడి చాలా పనులు చేశాడు. జాబ్ లేక కూలి పనులు చేశాడు, ఆటో తోలాడు. అవన్నీ బయటపడ్డాయి. అయ్యో. అవును రామ, శ్రీను పడే కష్టాలు నాకు తెలిసిన తర్వాత ఎలాగైనా తనని ఇన్స్పైర్ చేసి మంచి జాబ్ వస్తే మా నాన్నకి చెప్పి కన్విన్స్ చేద్దామనుకున్నాను. కానీ ఇంతలోనే దొరికిపోయాము. చేసేది మంచి పని అయినా ఆలస్యమైతే అమృతం విషమవుతుంది అంటారు కదా, అలా అయింది మీ పరిస్థితి. అవును, ఆటోలో డబ్బులు పోతే శ్రీను తీశాడని ఆటో ఓనర్ కేసు పెట్టేశాడు. అది పెద్ద ఇష్యూ అయిపోయింది రామ. నువ్వు లేకుండా సీను బావ బతకలేడు ఆద్య. తను లేకుండా నేను కూడా బ్రతకలేను. అమ్మా నాన్నలకి చెప్తే వాళ్లే బాబాయ్ని ఒప్పిస్తారు కదా. ఆ ప్రయత్నం కూడా చేశాను. శ్రీను మీద నాకు కోపం ఉన్నప్పుడు ఇలాంటివేమైనా జరిగితే ఏమనిపించేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు శ్రీను అంటే నాకు చెప్పలేనంత ప్రేమ ఉంది.
కాలేను, శ్రేణుకి దూరం కాలేను. ఏం చేయాలో తెలియడం లేదు. ఆద్య, చూడు, నువ్వు ఉన్నది రఘురామ్ గారింట్లో. ఊరి జనానికే న్యాయం చేసే మా నాన్న నీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా? మీ ఇద్దరు దూరం అయ్యే పరిస్థితి ఎప్పటికీ రాదు. నేను చెప్తున్నాను కదా. నువ్వు శ్రీను బాబాని ఎంతగా ప్రేమిస్తున్నావో ఒక తండ్రిగా బాబాయ్ కూడా నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు కదా. లైఫ్లో ఏ సెటిల్మెంట్ లేని బావకి నిన్నిచ్చి పెళ్లి చేస్తే నీ లైఫ్ ఎక్కడ ఇబ్బందుల్లో పడుతుందోనన్న భయంతో ఆ చిన్న అభద్రతా భావం వల్ల బాబాయ్ అలా మాట్లాడుంటారంతే. త్వరలోనే మీ ప్రేమని బాబాయ్ అర్థం చేసుకుంటారు, సరేనా? అవును రామ, డాడీ నిజంగా అర్థం చేసుకుంటే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. రమా, నీకేమీ ప్రాబ్లమ్స్ లేవు కదా? ఎందుకు లేవు? అష్మిత అన్న పేరు పెట్టుకున్న దరిద్రం నన్ను నీడలా వెంటాడుతుంది కదా. అవునా? నిన్ను పెళ్లి చేసుకున్నట్టు నాటకాన్ని రక్తి కట్టిస్తూ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాను. పర్లేదు, గ్రౌండ్లో హాకీ, ఇంట్లో ఫుట్బాల్ బాగానే ఆడుతున్నావు. ఇలాంటి దాంతో అలాగే ఉండాలి, లేదంటే చాలా కష్టం. వాళ్ళ పెళ్లి నిజమో అబద్ధమో త్వరలోనే తేల్చేస్తాను. బట్ బీవేర్ ఆఫ్ అష్మిత. దానికి నేనెందుకు భయపడతాను? తొందరలోనే దాని గుట్టు రట్టు చేసి దానికి చేయాల్సిన శాస్తి చేస్తాను. జీవితం మొత్తం బాధపడేలా దానికి సరైన గుణపాఠం చెప్తాను. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నీలో నన్ను చూసుకుంటున్నట్టుగా ఉంది. కానీ నువ్వు మాత్రం ఒకప్పటి మొదటి డ్రామాలా ఉండకు.